వరలక్ష్మి అమ్మవారికి ఏవేవైతే నైవేద్యాలు చేశారో ఆ నైవేద్యాలను తీసుకుని వృద్ధ భూసురులు అంటే బ్రాహ్మణులు, పండితులు, వృద్ధ పండితులకి వాయనాలు ఇచ్చుకున్నారు అని మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నది. అందరికీ ఆ అవకాశం లేక నేటి రోజుల్లో సుమంగళులకే వాయనాలు ఇచ్చేసుకుంటూ ఉన్నారు. కావున మీకు అందుబాటులో ఉంటే పంతులు గారికి వాయనం ఇవ్వండి, లేదు అనంటే కనుక సుమంగళులకే వాయనం ఇచ్చుకోండి. సాధారణంగా వాయనంలో మీరు తయారు చేసినటువంటి ఆ యొక్క భక్ష్యాలు ఉంటాయి చూసారా, అవి 12 ఉండేట్టు చూసుకుని 12 భక్ష్యాలు వాయనంగా ఇవ్వాలి. బూర్లు చేసుకుంటే 12 బూర్లు, గార్లైతే 12, అదేవిధంగా అప్పాలైతే 12 చొప్పున మాత్రమే ఏదో ఒకటి ఇస్తే చాలు. మీరు 12 భక్ష్యాలను బ్రాహ్మణుడికి మీరు వాయనంగా ఇచ్చుకోవాలి తాంబూల సహితంగా. బ్రాహ్మణుడు అందుబాటులో లేకపోతే కనుక సుమంగళులకు ఇచ్చుకోండి, ఆశీర్వాదం తీసుకోండి. సాక్షాత్తు వరలక్ష్మీ స్వరూపిణులు సుమంగళులు అని భావించి మీరు